హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వర్షధీర ఫుడ్స్. ఈరోజు వర్షధీర ఫుడ్స్లో రాయలసీమ స్టైల్లో నిమ్మకాయ ఊరగాయ పక్కా కొలతలతో చేసి చూపిస్తాను. ఈ ప్రాసెస్లో చేసిన నిమ్మకాయ ఊరగాయ 2-3 సంవత్సరాలు నిల్వ ఉంటుంది. అలాగే మీరు ఫస్ట్ టైం నిమ్మకాయ ఊరగాయ తయారు చేసుకోవాలన్నా కూడా ఈజీగా చేసుకునేలాగా కొలతలు ఉంటాయి. ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను పదండి. ఊరగాయ తయారు చేసుకోవడానికి నేను ఈ సైజులో ఉన్న నిమ్మకాయలు 30 నిమ్మకాయలు తీసుకున్నానండి. వీటిని బాగా కడిగిన తర్వాత ఫ్యాన్ కింద 1 గంట ఆరనిచ్చాను. తర్వాత ఇలా క్లాత్తో నీట్గా తుడుచుకొని తీసుకుంటున్నానండి. ఊరగాయలు తయారు చేసుకునేప్పుడు ఎప్పుడు కూడా తడి లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనకు పచ్చళ్ళు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇలా నీట్గా నిమ్మకాయలన్నీ కూడా తుడుచుకున్న తర్వాత 30 నిమ్మకాయలు తీసుకున్నాను కదండి. ఇప్పుడు ఇందులో నుండి 15 నిమ్మకాయలు తీసుకొని పులుసు పిండుకుంటున్నాను. మీరు కూడా ఊరగాయ తయారు చేసినప్పుడు ఎన్ని నిమ్మకాయలు తీసుకుంటారో దాన్ని బట్టి నిమ్మకాయల్లో నుండి సగం నిమ్మకాయలు తీసుకొని పులుసు పిండుకోండి. నాకు 15 నిమ్మకాయలకి ఇంత పులుసు వచ్చిందండి. ఇప్పుడు ఈ పులుసు చేదెక్కిపోకుండా ఉండడానికి 1 స్పూన్ సాల్ట్ వేసి పెట్టుకున్నాను. మీరు కూడా పులుసు పిండినప్పుడు పులుసులో 1 స్పూన్ సాల్ట్ వేసి పెట్టుకోండి. పులుసు చేదెక్కిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పులుసును రెడీగా పక్కన పెట్టేసి నిమ్మకాయలు కట్ చేసుకుందాము. అయితే నార్మల్గా మనం నిమ్మకాయలు కట్ చేస్తున్నప్పుడు అడ్డానికి కట్ చేస్తాం కదండి. ఊరగాయకి మాత్రం అడ్డంగా కట్ చేయకూడదండి. వీడియోలో చూపించినట్లుగా నిలువు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే నిమ్మకాయ దెబ్బ అనేది మెత్తబడకుండా ఉంటుంది. అయితే మీరు తీసుకున్న నిమ్మకాయ సైజును బట్టి 6గా కానీ 4గా కానీ కట్ చేసుకొని నిమ్మకాయ దెబ్బల్లో ఉన్న గింజలన్నీ కూడా తీసుకోండి. నేను నిమ్మకాయ సైజును బట్టి కొన్ని 6 ముక్కలు, కొన్ని 4 ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకున్నాను. అలాగే కొన్ని ముక్కలు చిన్నవిగా, కొన్ని పెద్దవిగా వచ్చేలాగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని 30 నిమ్మకాయలకి 200 గ్రాముల కల్లుప్పును వేసుకుంటున్నానండి. ఎప్పుడు కూడా ఊరగాయలు తయారు చేస్తున్నప్పుడు కల్లుప్పును తీసుకోండి, సాల్ట్ తీసుకోవద్దు. కల్లుప్పు అయితే ఊరగాయలు రుచిగా ఉంటాయి. అలాగే మనం తీసుకునే కొలతలు అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇందులోనే 1 స్పూన్ పసుపు, మనం పులుసు పిండి పెట్టుకున్నాం కదండి, ఆ నిమ్మ పులుసును కూడా ఈ నిమ్మకాయ దబ్బల్లో వేసేసి మనం వేసిన పసుపు, ఉప్పు అన్నీ కూడా నిమ్మకాయ దబ్బల్లో బాగా కలిసేలాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. అయితే ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు చేతికి తడి లేకుండా చూసి మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక నిమ్మకాయ దబ్బలన్నీ కూడా పులుసులో ఉండేలాగా చేత్తో ఈవెన్గా చేసుకొని మూత పెట్టేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకోండి. ఈ లోపుగా ఊరగాయ కోసం ఆవు పిండిని తయారు చేసుకుందాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేపుకోవాలి. మెంతులు ఎక్కువగా తీసుకోకండి, ఎక్కువ తీసుకుంటే పచ్చడి చేదొచ్చేస్తుంది. 30 నిమ్మకాయలకి 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా మెంతులు బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలను కూడా వేసి స్టవ్ని సిమ్లోనే ఉంచి ఆవాలను కూడా బాగా వేపుకోవాలి. అయితే ఆవాలు వేగడానికి పెద్దగా టైం పట్టదండి, 1-2 నిమిషాల్లోనే వేగుతాయి. ఇలా ఆవాలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్లోనే అలాగే వదిలేయకండి, మాడిపోతాయి. వీటిని వెంటనే మిక్సీ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా మెత్తగా మిక్సీ పట్టి ఆవు పిండిని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి కోసం తాలింపు పెట్టుకుందాము. దీనికోసం 30 నిమ్మకాయలకి 250 గ్రాముల పల్లి నూనె తీసుకుంటున్నానండి. ఊరగాయలకు ఎప్పుడు కూడా నువ్వుల నూనె కానీ లేదా పల్లి నూనె కానీ అయితే పచ్చళ్ళు రుచిగా ఉంటాయి. నూనె కొద్దిగా వేడయ్యాక 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పోపు బాగా వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత చూస్తే చూడండి, జీలకర్ర ఈ విధంగా పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే 4-5 ఎండుమిర్చి, 30 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేయకముందు వెల్లుల్లి రెబ్బలు వేయొద్దండి, మాడిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్కే వెల్లుల్లి రెబ్బలు బాగా వేగుతాయి. ఇప్పుడు ఈ ఆయిల్ పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ నూనె చల్లారే లోపల మనం ఊరబెట్టుకున్న నిమ్మకాయ దబ్బలు కూడా ఉప్పును బాగా పీల్చుకొని ఊరుంటాయి. ఇప్పుడు ఇందులో 200 గ్రాముల కారప్పొడి, ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఆవు పిండిని కూడా నిమ్మకాయ దబ్బల్లో వేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఈ స్టేజ్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి.
నేను చెప్పిన కొలతలతో తీసుకున్నారంటే మీకు కూడా ఇంకా ఎక్కువ తక్కువ చూసుకునే పని లేకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్న నూనె ఉంది కదండి, ఆ నూనె చల్లారిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని బాగా చల్లారిన నూనెను ఊరగాయలో వేసుకొని కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నూనె మొత్తం ఊరగాయలో బాగా కలిసిన తర్వాత ఒక బాటిల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 సంవత్సరాల వరకు నిల్వ ఉంటుందండి. ఇలా తయారు చేసుకున్న ఈ నిమ్మకాయ ఊరగాయ ఒక 4-5 రోజుల తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదండి. రోజుల తరబడి నిమ్మకాయ దబ్బలు ఊరబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకున్న నిమ్మకాయ ఊరగాయను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.